ఏదైనా స్పెషల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సర్వపిండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్గా చేసుకోవాలి. ముందుగా దీనికి ముఖ్యంగా బియ్యపిండి కావాలి. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న పిండిని ఇలా చేతిలోనికి తీసుకుని ఒక గిన్నెలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇవి సర్వపిండి గిన్నెలండి. వీటిలో చేయటం వలన సర్వపిండి అన్ని వైపులా చక్కగా కాలుతుంది. ఇక ఈ హోల్స్ ఎందుకు పెట్టాలో తెలుసా? సర్వపిండి అన్ని వైపులా చక్కగా కాలుతుందని. పొయ్యి మీద గిన్నె పెట్టాక అప్పుడప్పుడు గిన్నెని మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే సర్వపిండి అన్ని వైపులా కాలాలి కదా. చూసారా, ఎంతో చక్కటి టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయింది. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.